శ్రీమాత్ర నమః. మన దేశం మీదకి దండయాత్రకు వచ్చింది ఎందుకు? మన సంపదని కొల్లగొట్టేయడానికి, మనల్ని మతం మార్చడానికి. మనం అనుకుంటాం మన సంపదను మాత్రమే కొల్లగొట్టడానికి వచ్చారు అని. కాదు, మతం మార్చడానికి. అందుకే మన ప్రార్థనా మందిరాలైన ఏ దేవాలయాలైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ నేలమట్టం చేసేసి వాళ్ళ యొక్క మసీదులని కట్టుకున్నారు. అయోధ్యలో వాళ్ళు నిర్మించుకున్నది అదే కదా, రామాలయాన్ని కూలగొట్టేసి వాళ్ళు బాబ్రీ మసీదుని కట్టుకున్నారు. ద్వారక, కాశీ, ఇప్పుడు ఏది తీసుకోండి మన దేవాలయాల యొక్క ఆనవాళ్లు కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా సంభల్లో జరిగింది కూడా అంతే కదా. అది హరిహర దేవాలయం. యాయాతి మహారాజు తపస్సు చేసుకోవటం కోసం అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఆ చిహ్నాలు కూడా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. మొన్న తవ్వకాల్లో కూడా లోపల ఆంజనేయ స్వామి వారి మూర్తి, అలాగే శివలింగము, విష్ణువు యొక్క సుదర్శన చక్రము, విష్ణుమూర్తి విగ్రహాలు ఇవన్నీ కనిపించాయి కదా. కాకపోతే బయటికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ శంబాల్ని అడుగడుగునా తవ్వి చూస్తూ ఉంటే ప్రతి చోట ఏదో ఒక దేవాలయం కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మనం శంబల్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఒకప్పుడు శంబలా నగరము అని చెప్పారు. ఈ శంబల అనే దానికి మహాభారతానికి సంబంధించింది. ఎందుకంటే యాయాతి మహారాజు అక్కడ తపస్సు చేశారు. ఆ తపస్సు చేసుకోవటం కోసం హరిహర దేవాలయాన్ని నిర్మించారని చెప్పి మనకి చరిత్రలో కూడా కనిపిస్తోంది కదా. అయితే ఈ శంబల్ అని ఏదైతే పిలుస్తున్నారో ఇప్పుడు ఈ శంబల్ ప్రాంతాన్ని పాంచాల చక్రవర్తులు పరిపాలించేవారు. తర్వాత ఈ శంబల అనే ఈ ఊరిని అశోకుడు కూడా పరిపాలించాడు. అలానే పృథ్వీరాజ్ చౌహాను పరాయి మతస్థులతో ఇక్కడ 2 సార్లు యుద్ధం చేశాడు. అలానే పృథ్వీరాజ్ నిర్మించిన ఎన్నో కట్టడాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ హరిహర ఆలయం గురించి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అందులో గుప్తా అనే వ్యక్తి ఏం చెప్పారు అంటే, చిన్నప్పుడు నేను ఇప్పుడు ఏదైతే వీళ్ళ కట్టడం ఉందో దానికి ఎదురుగుండానే ఉండేవాడిని. అప్పుడు పైన గోపురం నుంచి ఒక గొలుసు వేలాడుతూ ఉండేది, నాకు బాగా గుర్తు. అలాగే వీళ్ళ కట్టడం ముందు ఒక పెద్ద గాజు పలక ఉండేది. ఆ గాజు పలక మీద పచ్చటి సిరాతో ప్రాచీన హరిహర మందిరం రాసి ఉండేది. అప్పుడు నాకు బాగా గుర్తు. కానీ ఇప్పుడు అది లేదు అని చెప్పి ఆయన చిన్ననాటి గుర్తులని ఆయన నెమరు వేసుకున్నారు. బహుశా గొడవ అవుతుంది అని మన చిహ్నాలను ఒక్కొక్క దాన్ని వాళ్ళు మంట కలిపేసి ఉంటారు. అలా ఇవి కూడా పోయి ఉంటాయి. ఇప్పుడు ఈ శంబాల్ గురించి గొడవ అందరికీ తెలిసిందే కదా. ఈ శంబాల్లో అడుగడుగున తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఎన్నో హనుమాన్ దేవాలయాలు కనిపించాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ శంబాల్లో తవ్వకాలు అవన్నీ జరిపిస్తున్నప్పుడు, అంటే ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో బిల్లులు ఎవరైనా కడుతున్నారా లేదా, ఇంకా అక్రమంగా ఏవైనా సరే ఆక్రమించుకున్నారా, ఇవన్నీ చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి అనమాట. ఏదో సామెత చెప్తారు చూసారా, కొండను తవ్వి ఎలుగును పట్టారు అని. అలాగా ఇక్కడ మనం ఈ శంబాల్ నగరాల్లో ఏవైతే ప్రక్షాళన కార్యక్రమాలు మొదలు పెట్టారో ఆ ప్రక్షాళన కార్యక్రమాలు మొదలు పెట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అడుగడుగున అక్కడ హనుమాన్ దేవాలయాలు, శివుడి విగ్రహాలు, రాధాకృష్ణుల మందిరాలు, పరమేశ్వరుడి ఆలయాలు ఎన్ని బయటకు వస్తున్నాయో. ఒకప్పుడు దీనిని పాంచాల చక్రవర్తులు పరిపాలించిన తర్వాత కాలక్రమేణా పృథ్వీరాజ్ చౌహాన్ కూడా అక్కడ పరిపాలించిన తర్వాత మన దేశం మీదకి బాబర్ దండయాత్రకు వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే, ఈ బాబ్రీ మసీదుని ఏదైతే కట్టుకున్నాడో మన రామాలయాన్ని కొట్టేసి, అలా ద్వారకలోను మధురలోను మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పడగొట్టేసి వాళ్ళ కట్టడాలను వాళ్ళు ఎలా అయితే నిర్మించుకున్నారో ఇక్కడ సంబాల్లో కూడా ఈ హరిహర దేవాలయాన్ని ఏం చేశాడంటే నేలమట్టం చేసేసి అక్కడ వాళ్ళ ప్రార్థనా స్థలాన్ని వాళ్ళు నిర్మించుకున్నారనమాట. ఆ పడగొట్టేటప్పుడు కొన్ని గోడల్ని వీళ్ళు పడగొట్టలేకపోవటం వల్ల అవే ఉంచేసి దాని పైన మాత్రం వీళ్ళు వాళ్ళ ప్రార్థనా మందిరాన్ని నిర్మించేసుకున్నారు. అలా నిర్మించుకున్న తర్వాత ఏమైంది అంటే, ఈ బాబరు ఆ శంబాల్ని హుమయూన్కి ఇచ్చేశాడు. హుమయూన్ ఏం చేశాడు అంటే తర్వాత అక్బర్కి అప్పచెప్పాడు. అక్బర్ ఏం చేశాడు అంటే వాళ్ళ ప్రార్థనా స్థలము అని అనుకుని ఆ ప్రార్థనా స్థలాన్ని కొంచెం డెవలప్ చేసుకున్నాడు అనమాట. ఈ మసీదు ఇప్పుడు శంబాల్ మసీద్ అని ఏదైతే పిలుస్తున్నారో ఒకప్పటి హరిహర దేవాలయం, దీనికి ఎదురుగుండానే గుప్తా అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాట. అతను తన జ్ఞాపకాలని పంచుకున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, అతను ఇప్పుడు ఏదైతే వాళ్ళ ప్రార్థనా స్థలం ఉందో అక్కడ ఒకప్పుడు నేను పైనుంచి ఈ గొలుసులు వేలాడము, ఆ గొలుసుల కింద గంటలు వేలాడము అవన్నీ చూశాను. ఇప్పుడు వీళ్ళు ప్రార్థనా స్థలం అయితే ఏదైతే చెప్పుకుంటున్నారో అక్కడ ఒక పెద్ద గాజు పలక ఉండేది. దాని మీద చిలకపచ్చ రంగు సిరాతో ప్రాచీన హరిహర మందిరము అని రాసి ఉండేది. ఇప్పుడు దాన్ని తీసివేశారు అని చెప్పి అతని యొక్క జ్ఞాపకాలని చెప్పుకున్నాడు అనమాట.
1947 నుంచి 2024 వరకు ఎన్నో హింసాత్మక సంఘటనలు ఆ ప్రాంతంలో జరిగాయి. దాదాపుగా 213 మంది చనిపోతే 209 మంది హిందువులే అక్కడ మరణించారు. 1978 ఆ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 185 మంది హిందువులు మరణించారని చెప్తారు. అసలు 1978లో ఏం జరిగిందో తెలుసా? ఒక సంఘటన వింటే అసలు ఏడుపు వస్తుంది. మనం అందరం అనుకుంటుంటాం కదా, హిందూ ముస్లిం భాయి భాయి అని. బన్వారీ లాల్ అని అతను కూడా హిందూ ముస్లిం భాయి భాయి అని అనుకునేవాడు. ఈ 1978లో ఈ అల్లర్లు జరుగుతున్నప్పుడు అతను ఏం చేశాడు అంటే, ఆ ప్రాంతానికి వెళ్తాను అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దొద్దు, నువ్వు వెళ్ళకు అని చెప్తే, కాదు నేను వెళ్తాను, హిందూ ముస్లింలు భాయి భాయి, వాళ్ళు నన్ను ఏం చేయరు, నన్ను అర్థం చేసుకుంటారు, ఈ అల్లర్లన్నీ సమసిపోయేలాగా నేను వాళ్ళకి ఏదో చెప్తానని చెప్పి పాపం ఈ బన్వారీలాల్ అక్కడికి వెళ్ళాడు అనమాట. వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యుల కాదు కదా, చేసిన మేలును కూడా మర్చిపోయేంత రాక్షసత్వంగా ఈ బన్వారీలాల్ని పట్టుకుని ఏం చేశారు అంటే కాళ్ళు నరికేశారు. నరికేసిన తర్వాత ఈ బన్వారీలాల్ అన్నట్టు ఈ అల్లర్లు, ఈ హింసలు వద్దు, వదిలిపెట్టేండి, కావాలి అంటే నా ప్రాణాలు తీసుకోండి అని చెప్పి అతను ఎంతో మొత్తుకుంటే అత్యంత పాశవికంగా ఏం చేశారంటో తెలుసా? వాళ్ళు ఈ బన్వారీలాల్ యొక్క చేతుల్ని నరికేసి, ఈ చేతులతోనే కదా డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చావు అని చెప్పి చేతులు నరికేసి ఆ గొంతును కూడా వాళ్ళు పొడి చేశారట. ఈ దృశ్యాన్నంతా చూసింది ఎవరో తెలుసా? హరిద్వార్ లాల్ శర్మ అని సుభాష్ చంద్ర రస్తోగి. వీళ్ళిద్దరూ ఈ దారుణ మారణకాండని కళ్ళతో చూశారు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం డ్రమ్ములు ఉంటాయి కదా, ఆ డ్రమ్ముల్లో దాక్కుని ఆ బయట జరిగేదాన్ని చూసి ఏడవలేక, వాళ్ళు బయటికి చెప్పలేక, వాళ్ళు పడిన నరకయాతన అంతా ఇంత కదని వాళ్లే అప్పుడు చెప్పారట. ఆ తర్వాత ఇది కేసు వేశారు. అలాగా కాలయాపన జరిగి 2010లో ఎవ్వరూ సాక్షులు లేకపోవటం వల్ల ఈ కేసుని కొట్టివేశారు. అంత దారుణంగా హింసించారు. అలాగే ఒక ఉపాధ్యాయుడి యొక్క భార్యని, వాళ్ళ కూతుర్ని కూడా ఎంత బాధ పెట్టారు అనేది అవన్నీ చదువుతుంటే ఏంటి మనం ఇంకా 1978 ఈ ప్రాంతాల్లో కూడా ఇంత నరకం అనుభవించామా అని అనిపించింది. అయినా ఇప్పటికీ కూడా మనకి బుద్ధి అనేది ఉండదు కదా. వాళ్ళు మనము ఒకటే అని చెప్పి అంటాం. వాళ్ళు మనము ఒకటే అనేది మనకి మాత్రమే కాదు కదా, వాళ్ళకి కూడా ఉండాలి కదా. వాళ్ళు అనుకోనప్పుడు మనం మాత్రమే అనుకుంటే ఎంతవరకు అది కరెక్ట్ అవుతుంది చెప్పండి. ఎన్నో ప్రక్షాళన చేస్తూ ఉంటే దాదాపుగా 100 ఇళ్లుంటే ఆ 100 ఇళ్లలో ఒకే ఒక ఇంటికి చట్టబద్ధంగా ఈ కరెంటు కనెక్షన్ ఉంటుందిట. 99 మంది ఫ్రీగా ఆ కరెంటు పోల్స్ నుంచి కరెంటుని తీసుకుని వాడుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్న ఒక అధికారి మంత్రి అతనింటికి కూడా ఈ కరెంటు కనెక్షన్ అనేది దొంగ కనెక్షనే. ఆ దొంగ కనెక్షన్ ని ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని 5 కోట్ల రూపాయల జరిమానాన్ని విధించారట. మరి ఇంతకాలం ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు ఏం చేసింది? అసలు అక్కడ ప్రయత్నాలు ఏవైనా చేస్తే మన మీద తిరగబడితే ఇంతకాలం ఎందుకు నోరు మూసుకున్నారు అనేది అర్థం కాలేదంటే, ఉచితంగా వచ్చిన కరెంటుని ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అనుభవించేశారు. మనమేమో ఇక్కడ 200 యూనిట్లు 100 యూనిట్లకి పైన కరెంట్ ఏదైనా తిరిగింది అంటే స్లాబ్ మారిపోతూ ఉంటుంది కదా. 250 యూనిట్లు అయితే ఇంత స్లాబ్, 300 యూనిట్లు అయితే ఇంత స్లాబ్ అని మనం రూపాయి ఎక్కువగా వేసి కడుతూనే ఉంటాం. వాళ్ళు మాత్రం కరెంట్ అని ఉచితంగా దొబ్బి వాడుకున్నారు ఇప్పటి వరకు. యోగి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఈ ప్రక్షాళన కార్యక్రమాలు అవన్నీ చేపడుతూ ఉంటే ఎవరెవరు ఎక్కడ దొంగతనంగా ఈ కరెంట్లను తీసేసుకున్నారు, ఎన్ని మసీదులకి ఈ కరెంట్ కనెక్షన్ దొంగతనంగా వెళ్ళింది అనేది కూడా వాళ్ళు పట్టుకున్నారనమాట. ఇన్ని పట్టుకున్న తర్వాత కూడా మనకి బుద్ధి అనేది ఉండదు కదా. అక్కడ శంబల్లో ఎక్కడ తవ్వినా సరే అక్కడ ఒక దేవాలయం కనబడుతుంది. ఏదైనా ఒక కట్టడం ఉందనుకోండి, అప్పట్లో ఏం చేశారు అంటే మన హిందువులని అక్కడి నుంచి బయటికి పంపించడానికి, అంటే 1947 ఆ ప్రాంతంలో అక్కడ మన హిందువులు ఎంతమంది ఉండేవారు అంటే దాదాపుగా మందే మెజారిటీగా ఉండేవారు, మిగతా వాళ్ళేమో మైనారిటీగా ఉండేవారు. ఈ మైనారిటీగా ఉన్నప్పుడే హిందువుల్ని ఏం చేశారు, వాళ్ళు ఎన్నో బాధల్ని పెట్టి అక్కడి నుంచి బయటికి పంపించేశారు. ఆ బాధలు ఆ హింసలు భరించలేక మన హిందువులేమో ఆ ప్రాంతాన్ని వదిలి బయటికి వచ్చేస్తే మరి అక్కడ మనం పూజించిన దేవాలయాలు మందిరాలు ఉండిపోతాయి కదా. ఆ దేవాలయాలు మందిరాలకి మళ్ళీ మనం రాకుండా ఉండడం కోసము, బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసము, ఆ ప్రార్థనా స్థలాలు
చుట్టూతా ఏం చేశారు అంటే గోడల్ని కట్టేసి అక్కడున్న బావులనేమో మూసివేసి అక్కడ ఉన్న విగ్రహాలనేమో అక్కడున్న బావుల్లో పడేసి ఇలా ఎంత దారుణ మారణకాండ చెయ్యాలో అంత దారుణ మారణకాండ అక్కడ వాళ్ళు చేసేశారు. ఇప్పుడు యోగి గారు వచ్చిన తర్వాత ఈ ప్రక్షాళన జరుపుతుంటే ఒక్కొక్క గోడ పగలగొడుతూ ఉంటే ఒక్కొక్క దేవాలయము బయటపడుతుంటే అందులో ఎన్ని మన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి అని తెలుసుకుంటుంటే శంబల్ కాదు శంబాల అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఇంకా మనం బానిస బ్రతుకుల్లోనే ఉన్నాం కదా, ఇంకా మనం భయపడుతూనే ఉన్నాం కదా. ఈ శంబల ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి కూడా చాలా మందికి భయం వేస్తూనే ఉంటుంది కదా. అలాంటి భయంగా బతుకుతున్న ఈ పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతో మంది పోరాడుతుంటే వాళ్ళకి మనం సహకరించటం మానేసి మనలో మనమే మన వాళ్ళనే బయటికి తీసుకొచ్చి మన వాళ్ళనే మనం తిట్టి పోసుకుంటూ ఉంటే మనం కలిసి ఉంటామా చెప్పండి? యోగి ఆదిత్యనాథ్ గారు అంత శ్రమ పడుతున్నారు. ఏ పనిని ఎవ్వరు ఒక్కరుగా చేయలేరు, అందరం కలిసి ఉంటేనే మనందరం చేయగలం. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు తిరిగి మన సంపద అంతంటిని మనకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మనందరం ఆయనకి సపోర్ట్ చేస్తే తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది భారతదేశం. ఇంకా ఈ శంబాల్ గురించి చాలా వివరాలు ఉన్నాయి. కాదు శంబాల్ కాదు, శంబల. ఈ శంబల నగరం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడే విష్ణుమూర్తి దశావతారమైన కల్కి అవతారం కూడా ఉంది అని, ఇక్కడే కల్కి జన్మిస్తాడు అని చెప్పడానికి ఈ శంబల నగరంలోనే ప్రాచీన కల్కి మందిరం అని విష్ణు దేవాలయం కూడా అక్కడ ఉంది. అంటే ఆ శంబల నగరం ఎవరిది? మనదే కదా. మరి మనదైన సొత్తుని వాళ్ళు తీసేసుకొని మంట పుడుతోందని వాళ్ళుంటే ఆ మంట పుడుతుంటే బర్ణాలు రాసుకుంటే ఆ కాలిపోయిన మంట వాళ్ళకి తగ్గుతుందేమో గాని కోల్పోయిన సంపదను ఎవరు తిరిగిస్తారు? ఎన్నో ధన మాన ప్రాణాల్ని పోగొట్టుకున్నాం. చివరికి భారతదేశాన్ని కూడా పోగొట్టుకునే స్థితికి వచ్చేసాం. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు అంటే నిద్ర నటించకుండా కళ్ళు తెరుచుకుని ఎదురుగుండా జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం ప్రశ్నించలేకపోయినా అలా చేస్తున్న వాళ్ళకి మనం గనక సపోర్ట్ ఇస్తే మళ్ళీ పునర్వైభవాన్ని మనం పొందుతాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.